హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. నేను మీకు ఏం చూపిస్తాను అనుకుంటున్నారా? ఈరోజు రొయ్య పట్టు వంకాయ మామిడికాయ వేసి కూర చేస్తున్నానండి. అత్తమ్మ చేస్తున్నారు. అది ఎలా చేస్తారనేది నాకు కూడా తెలియదు. అత్తమ్మ చేస్తుంటే ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను. ఇంకెప్పుడైనా చేసుకోవాలనుకుంటుందని బిందులో వాటర్ ఇలా రొయ్య పొట్టుని మళ్ళీ కడిగి ఇంకోసారి అంటే మంచి నీటితో మనం వాడుకునే మంచి నీళ్ళతో కూడా కడిగి 7-8 సార్లు చెప్తున్నారు కదా. 7-8 సార్లు కడగాలంట. ఉప్పు ఏమన్నా వేయాలి అత్తమ్మ కడిగేటప్పుడు? ఇసుక ఉంటుంది, అందుకని 7-8 సార్లు కడగాలి. 7-8 సార్లు కడగాలంటే ఉప్పు ఏం అవసరం లేదంట. తర్వాత ఇసుక ఉంటుంది కాబట్టి కడగాలంట. అట్టాగే నీళ్ళు నానబెట్టుకొని ఎంతసేపు అత్తమ్మ ఉంచాలి? 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు నీళ్లు ఉంచితే ఇసుక అనేది పైకి వస్తుందంట, బయటికి అదే నీళ్ళలో తేలుతుందంట ఇసుక అనేది. ఇసుక అడుక్కుపోద్ది. ఇసుక తేలదంట అండి, సారీ. ఇసుక అనేది కిందకి వెళ్ళి రొయ్య పొట్టు అనేది పైకి వస్తుందంట మనకి. ఇప్పుడు నానబెట్టి కడిగారు. ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో తీసుకోవాలి రొయ్య పొట్టు అనేది. ఇప్పుడు దీనికి మనం వంకాయ మామిడికాయ కాంబినేషన్లో చేస్తున్నాము. ఒట్టి మామిడికాయ కాంబినేషన్లో చేసుకున్నా కూడా బాగుంటుందంట రొయ్య పొట్టు అనేది. చూద్దాం. తగ్గట్టు టేస్ట్ తగ్గట్టు ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోవాలి. ఫస్ట్ కడిగినాక తీసిన రొయ్య పొట్టులో శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు కారం వేశారు. మా అత్తమ్మ అయితే కల్లుప్పే వాడతారండి. రాళ్ళ ఉప్పు అట్ట ఏం వాడరు, కల్లుప్పే వాడతారు. రాళ్ళ ఉప్పు, సారీ అదేనండి, రాళ్ళ ఉప్పు వాడతారు. కల్లుప్పు రాళ్ళ ఉప్పు అంటుంటారు కదా, అదే. నేనైతే కల్లుప్పే వాడలేను, అసలు నాకు రాదు. నేను సాల్టే వాడతాను. నన్ను కూడా తిడుతుంటారు, సాల్ట్ వాడక అమ్మాయి మంచిది కాదని. ఆ రాళ్ళ ఉప్పే వాడాలంట. ఇలా మొత్తము మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి 5 మినిట్స్. ఆ రొయ్య పొట్టుకి కూడా ఉప్పు కారం పసుపు అనేది పడుతుంది. ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగా మా అత్తమ్మ ఎప్పుడు కత్తిపీటతోనే కోస్తారు. అప్పట్లో ఎందుకు కత్తిపీటతో కొయ్యాలి అనేది పెట్టారో తెలియదు కరెక్ట్గా నాకు కూడా. కింద కూర్చొని పైన లేని అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని ఏమన్నా పెట్టారేమో కానీ కత్తిపీటతో కోయడం నాకైతే రాదండి. చాక్తోనే కొయ్యగలుగుతాను. అంటే ప్రాక్టీస్ మీద వస్తుందేమో. నేనైతే ఇప్పుడు దాకా కత్తిపీటతో కొయ్యలేదు. మా అత్తమ్మ కత్తిపీటతో కోస్తున్నారు చూడండి కూరగాయలన్నీ. మీ ఇళ్ళల్లో ఎంతమంది ఇట్లా కత్తిపీటతో కోసుకుంటారో కమెంట్ చేసి చెప్పండి. మీ ఇళ్ళల్లో కూడా అత్తమ్మలు కానీ అమ్మలు కానీ ఇలానే కోసుకుంటుంటారా, లేకపోతే చాకే వాడుతున్నారా? కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఒక దబర పెట్టుకుంటున్నాము. ఆ దబరలో ఎన్ని స్పూన్లు ఆయిల్ అత్తమ్మ? 4 స్పూన్లు చాలే. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నారు అత్తమ్మ. ఆవాలు మెంతులు. దీంట్లో పట్టా లవంగా ఏమీ రా అత్తమ్మ? ఆవాలు మెంతులు వేసుకుంటాం. ఇష్టపడిన వాళ్ళు తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు అంట. దంచి ఫస్ట్ అయితే ఆనియన్స్ వేస్తున్నాము. ఎర్రగడ్డలు చెప్పాను కదా, మా ఊర్లో ఎర్రగడ్డలు అంటామని. ఆనియన్స్ వేసాము. మా అత్తమ్మ అయితే కూరలో కాంప్రమైజే అవ్వరండి, అన్నీ పడాల్సిందే. కరివేపాకు లేకపోయినా ఏదైనా లేకపోయినా నేనైతే అప్పుడప్పుడు చేస్తాను. టమాటాలు కూడా వేస్తున్నారు అత్తమ్మ. నేనైతే కరివేపాకు లేకపోయినా ఒక్కొక్కసారి చేసేస్తానేమో కానీ మా అత్తమ్మ పోయి కరివేపాకు తీసుకొచ్చైనా సరే కరివేపాకు వేయాల్సిందే, కొత్తిమీర వేయాల్సిందే. ఆ వంటకి ఏమేమి కావాలో అవి ఖచ్చితంగా వేస్తేనే అమ్మాయి రుచి అంటారు. అదనమాట. టమాటాలు వేసారు ఇప్పుడు ఆనియన్స్ తర్వాత.
చెప్పాను కదా కరివేపాకు ఖచ్చితంగా వేస్తారని. కరివేపాకు కూడా వేస్తారు. వంకాయలు వేసి కొద్దిగా మగ్గ పెట్టుకునేది. వంకాయలు వేసుకొని కొంచెం మగ్గ పెట్టుకోవాలంట. అంటే వాటర్ ఏమి వేయరత్తమ్మా, వాటర్ ఏమి వేయకుండా ఒట్టి ఆయిల్లోనే కొంతసేపు వేయిస్తారనమాట. సన్న మంట పెట్టి పొయ్యి సిమ్లో పెట్టుకుంది. మూత పెట్టేసి సన్న మంట మీద అదే సిమ్లో పెట్టేస్తే మగ్గిపోద్దంట. మీలో ఎంతమందికి రొయ్య పొట్టు మామిడికాయ వంకాయ వేసిన కూర ఇష్టము, మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇదన్నమాట. ముద్ద పెట్టబోయే రొయ్య పొట్టులోనే మామిడికాయ కూడా వేసేసి దాన్ని వేసేసారు. ఎంత పోయే ముందు కాస్త కొత్తిమీర వేసుకో. మనం ఇష్టపడ్డాడు కాస్త తెల్లగడ్డ దంచి వేసుకో. ఇష్టపడిన వాళ్ళు తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు అంట. చింతపండు కూడా ఇష్టమైన వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు అంట. మేమైతే వేసుకోవట్లేదు. అంటే అమ్మాయి ఉట్టి మామిడికాయ రొయ్య పొట్టు అయితేనే కొద్దిగా చింతపండు, వంకాయ వేస్తే పల్లె. ఒట్టి మామిడికాయ రొయ్య పొట్టు అయితేనే చింతపండు వేసుకోవాలంట, లేకపోతే అవసరం లేదంట. వంకాయకి ఇంకేమేమి వేసుకోవచ్చు అత్తమ్మ వంకాయ కాకుండా? సొరకాయ, బీరకాయ, దోసకాయ వేసి రొయ్య పొట్టు వేసి చేసుకోవచ్చు కూర. సొరకాయ, బీరకాయ, వంకాయ పులుపు వేయబడలేదంట. అది వంకాయ మామిడికాయ కొంచెం మగ్గాలి. ఇప్పుడు ఎంతసేపు ఉడకుద్దత్తమ్మ ఇది? మామూలుగా అయితే ఒక 15 నిమిషాలు, 10 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపు ఉడుకుద్దంట. సిమ్లో పెట్టారా హైలో పెట్టారా? హైలోనే ఉంది ప్రస్తుతానికైతే. ముందు కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. చూసారు కదా కూర ఇందాక ఎంత వాటర్ కొనిందో ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గింది. స్మెల్ అయితే అదిరిపోతుందండి. అసలు అరోమా సూపర్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. ఇప్పుడే వేడి వేడి అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది, అంత అరోమా ఉంది. మా అత్తమ్మ తెల్లగడ్డ వేస్తున్నారు. ఇప్పుడు తెల్లగడ్డ లేనిదే ఏ వంట చేయరు మా అత్తమ్మ. తెల్లగడ్డ అనేది కొలెస్ట్రాల్కి వాటికి మంచిదని ప్రతి దాంట్లో తెల్లగడ్డ వేస్తారు. అది టేస్ట్ ఎట్టయినా ఉండని వేసేస్తారు, హెల్త్కి మంచిదని చెప్పి. స్మెల్ మాత్రం అదిరిపోయిందమ్మా. స్మెల్ సూపర్ అండి. అంతే ఇంకిపోయింది. చూసారా? ఈ మాత్రం వాటర్ ఉండాలన్నమాట మనకి కలుపుకోవడానికి. సూపర్గా ఉందండి. అంతేను, ఇంకా నేనైతే ఆపేస్తున్నాను. మీకు ఎంతమందికి ఈ కర్రీ నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.